గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన్నాదా శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్య సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్ధౌ బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత. బోధానందకాయిద వెంకటదాచార్య పాదామృత పానభుంగ శ్రీమద్ భారతాంబ సమేత శ్రీ సచ్చిదానంద మద్దుల వెంకటారి నమామ్యహం. సత్యబోధ సిద్ధాంతం సచ్చిదానంద దీక్షితం మద్దుల వంశాంబుధచంద్రం వెంకటడ్డార్యం గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణసాందీపమధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. సభాయ నమః. సభలో ఆశీనులైనటువంటి పెద్దలందరికీ, అధ్యక్షుల వారికి, గౌరవ అధ్యక్షుల వారికి, అదేవిధంగా మమ్మల్ని అవకాశంగా ఆహ్వానించినటువంటి శ్రీ నిజానంద విష్ణుమూర్తి కృష్ణమూర్తి నారాయణ సద్గురు మహారాజ్కి ఈరోజు జనన మరణ ప్రవాహం అనేటువంటి విధానంలో ఉదయం నుంచే ఆనందదాయకము. నిన్ననే ప్రారంభమైనటువంటి ఈ మహోత్సవాలు 26వ మహోత్సవము శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ రాజుకి మాతా శ్రీ చంద్రమాంబ గార్ల శ్రీ పసుపులేటి సీతమ్మ వారి వార్షికోత్సవ ఆశ్రమము ఈరోజు 26వ ఆశ్రమం వార్షికోత్సవాలు జరుగుతున్నవి. పోయిన సంవత్సరం కూడా చాలా దిగ్విజయంగా 25వ ఆశ్రమ పూజలు మహోత్సవాలు ఘనంగా జరిగినాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరిగేందుకు ఇప్పటికీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కంచెలు ఈ ఆశ్రమానికి అనుబంధంగా మేము వస్తూనే ఉన్నాము. ఈ బోధ యొక్క విశిష్టత అని మొన్ననే ఎన్నో ఏరుల్లో విన్నాము. ఎన్నో రకాలుగా మేము కూడా వింటున్న వస్తున్నాము. పెద్దలందరితో ఒక 15-20 సంవత్సరాల కంచెల అనుబంధం ఉన్నది. ఎందుకు ఈ బోధ యొక్క గొప్పతనము అన్ని బోధల కంటే మిన్న అనేటువంటి భావం చెప్పినప్పుడు గురుగీతలో చెప్పినట్టుగా విధంగా జపం తపం వ్రతం తీర్థం యజ్ఞోదానం తదైవచ గురుతత్వం అవిజ్ఞానం సర్వం వ్యర్థం భవేత్ ప్రియ. అదేవిధంగా ఈరోజు జపం తపాలు జపాలు వ్రతాలు ఎన్నో రకాల విషయాల మీద ఎన్నో జరుగుతున్నాయి. జపాలంటే పొద్దున లేచి ధ్యానాలు జపాలు స్నానాలు ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి. జపం తపం తపాలు తపస్సులు చేస్తున్నారు. యజ్ఞాలు ఎక్కడికో పోయి అక్కడనే ఉండి మొదట్లో చేసి సన్యాసంగా వెళ్ళి ఎక్కడికో ఎన్నో రకాలుగా ఉండి అక్కడ కూడా ఏం లేదనేటువంటి విషయం తెలుసుకొని అక్కడ కేవలము గురుముఖేన జ్ఞాతవ్య అన్యదా సప్తకోటి మహామంత్రస్య అనేటువంటి భావంతో ఎక్కడైనా సరే ఒక గురువుని చేరి ఆ గురువు యొక్క బోధ విన్నటువంటి వారికి మాత్రమే ఈ బోధ అవుతుందని చెప్పుకున్నటువంటి విధానము. జపం తపం వ్రతం తీర్థం వ్రతాలు చూస్తున్నాము. ఇప్పుడు ఎన్నో రకాలుగా సత్యనారాయణ స్వామి వ్రతాలన్నీ అన్నీ కూడా చేయాలండి. భక్తి బండేంత వరకు మాత్రమే ఇవన్నీ పనిచేస్తాయి. అజ్ఞానం నుంచి వెళ్ళి జ్ఞానానికి వచ్చేటందుకు ఈ మధ్యలో ఇవన్నీ కూడా సోపానాలు. ఈ సోపాన క్రమంలో ఉన్నటువంటి విధానంలో జపము తపము వ్రతము ఇవన్నీ కూడా చేయాలి. సత్యనారాయణ స్వామి కథ చెప్పుకోవాలి. నేను పూర్వము ఈ 2007లో ఈ వ్రతానికి రాకముందుకు మేము విశ్వబ్రాహ్మణ జాతిలో పుట్టినందుకు బ్రహ్మంగారి ఆరాధనలు ప్రతి సంవత్సరం మా నాన్నగారు మా ఊళ్ళో పెట్టించేవారు. మరి కాలజ్ఞానం ఈరోజు ఆగామికత ఎట్లన బాగుగా వివరించే చెవుల పండుగ కాగన్ అగమ నిగమ ఉపనిషత్ సాగరము. ఈరోజు మరి భవిష్యత్తు గురించి చెప్పినటువంటి మహానుభావుడు శ్రీ వీరబ్రహ్మం గారు వారు ఎలా చెప్పాడంటే ఇప్పటికీ అవుపడుతున్నది. ఇప్పుడు ఈ బోధలో అతని పేరు తీసుకోవటంలో కొంచెం తప్పుగానే అనిపించవచ్చు. కాకపోతే ఈరోజు భవిష్యత్తు గురించి చెప్పినటువంటి వాళ్ళు మనకు పెద్దలు చెప్తున్నారు. మన పూర్వజన్మ ఎట్లయితుందో ముందు మనం జననం మరణం లేకుండా ఉంటుందని చెప్పేసి మరణం అంటే మళ్ళీ పుట్టుక లేకుండా ఉండేటట్టు చేసేటందుకు ఈ బోధక్రమం చెప్తుంది. కానీ చెప్పే ముందు బ్రహ్మంగారు ఏ విధంగా చెప్పాడంటే ఎన్నో రకాలు చెప్పిండు. మనకి భాగవత కృష్ణదేశుల ప్రభుల వారు ఏమని చెప్పిండు, ఆగామికత ఎట్లన బాగుగా వివరించే చెవుల పండుగ గాగన్ ఆగములు నిగమములు శాస్త్రములు.
ఇవి అన్నీ కూడా శోధించి రాక్షసులకు దేవతలకు మధ్య మదించినటువంటి సారం ఏదైతే ఉందో ఆ సారాన్ని మనకు తీర్చిపెట్టినటువంటి మహానుభావుడు భాగవత వారు. ఇది శివరామకృష్ణ సాంప్రదాయంలో మనం ఉన్నందుకు ఎంతో గొప్పనైనటువంటిది. చెప్పనేర్చిన మనుజులకే దీనిలోని మహిమం తెలుస్తుంది. ఎవరు వింటున్నారా అంటే ఇది రత్నాలు లాంటి బోధ. ఎన్నో అద్వైతము విశిష్ట అద్వైతము ఎన్నో రకాల బోధలకు ఉన్నా కానీ ఇప్పుడు విశిష్టంగా ఉందని చెప్తున్నందుకు ఇది చాలా గొప్పనైనటువంటి విషయము, చాలా సంతోషంగా అయినటువంటి విధానము. ఇది జ్ఞాని అయినందుకు ఇది అంటే భక్తి పండి జ్ఞానికి వచ్చే లక్షణము, జ్ఞాని అనే లక్షణము ఒక పద్యం చెప్పి ముగిస్తాను ఆయన. జ్ఞాని లక్షణము మనకు ఇవన్నీ సాధనలన్నీ అయిపోయిన తర్వాత 76వ పద్యం ఒకటి వస్తుంది. జ్ఞాని లక్షణం ఎట్లా ఉంటుందంటే బ్రహ్మమందాత్మైక్య భావంబు జలచితే బ్రహ్మమందాత్మైక్య భావంబు జలచితే అజ్ఞాన వృత్తులు అణిగిన పిమ్మట అవివేక వృత్తులు అణిగిన పిమ్మట అభిమాన వృత్తులు అణిగిన పిమ్మట రాగాదులెల్లవి రాగమవును. రాగములు పోయినప్పుడు కర్మములు తొలగిన నిర్మల జ్ఞానియవును. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా. జై సద్గుణాల్ బ్రహ్మరాజ్కి అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.